Hi, my dear students. A very good evening. So, my name is Dr. G. Arun Kumar, lecturer in commerce from Dr. V.S. Krishna Government Degree and PG College, Vishakhapatnam, Autonomous. The very purpose of today's session is I want to make very clear to the students after completion of your socioeconomic survey and your project related survey, how to సబ్మిట్ యువర్ డేటా ఆన్లైన్. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే సోషల్ ఎకనామిక్ సర్వే మీరు ఇంటింటికి వెళ్ళి తిరిగిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మనం డేటాని మీకు ఇచ్చిన ఏపీసీసీ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు ఏ రోజుకి ఆ రోజు ఫీడ్ చేయాలి. సో డేటా ఫీడ్ చేయడం కష్టం కాబట్టి నేను ఈరోజు చాలా ఈజీగా ఈ వీడియో ద్వారా మీకు మీరు ఏ రోజైతే డేటా కలెక్ట్ చేస్తున్నారో 10 ఇల్లులు తిరిగి 5 ఇల్లులు తిరిగి సోషియో ఎకనామిక్ సర్వే చేసిన ఇన్ఫర్మేషను మరియు జీరో పవర్టీ కానీ లేదా మీరు ఎంచుకున్న వాటర్ మేనేజ్మెంట్ మీద తీసుకున్నది కానీ ఏదైతే తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసి హార్డ్ కాపీలు మీ దగ్గర ఉండుంటాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు ఎలాగా ఆ డేటాని సబ్మిట్ చేయాలో చెప్తాను. అందరికంటే ముందు మీరు ఏం చేయాలంటే లాగిన్ అయిపోతారండి. సో మీకు ఏదైతే గ్రూప్స్లో మీ రెస్పెక్టివ్ లాగిన్ ఐడీస్ ఇచ్చారో మీ ఓఎండిసి నెంబర్ కొట్టి డిఫాల్ట్ పాస్వర్డ్ సిసిఈ క్యాప్స్ లెటర్లో స్మాల్ సిఎస్పి ఓకే @123 అది లాగిన్ పాస్వర్డ్. అలాగే మీకు బై డిఫాల్ట్ డేట్ ఆఫ్ బర్త్ 1/1/2000 ఇచ్చారు. ఇది లాగిన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు మీ ఓఎండిసి నంబర్తో. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇగోండి డాష్ బోర్డ్ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. So as soon as the students get login by using the OMDC number, the default password that is CC in caps, CSP small letters @123 and default date of birth you have to enter that is 1/1/2000. You will get a dashboard like this. Okay. సో మీరు ఒక్కసారి ఆ పాస్వర్డ్ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే చూడండి వెంటనే మీరు చేంజ్ పాస్వర్డ్కి వెళ్ళిపోండి. ఓకే. సో ఆఫ్టర్ యూ గోట్ లాగిన్ హియర్ ఐ గాట్ సమ్ లాగిన్ హియర్. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి 2 సార్లు కన్ఫర్మ్ పాస్వర్డ్. సో మీరు పాస్వర్డ్ ఎలా పెట్టాలి అంటే ఒక క్యాప్స్ లెటర్ స్మాల్ లెటర్స్ ఒక ఆల్ఫాబెట్ ఒక నంబర్లో మీరు ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ మారిపోతుంది. ఆ పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా మీరు డేటాని అప్లోడ్ చేయాలంటే పాస్వర్డ్ కంపల్సరీ ఉండాలండి. ఓకే. సో చేంజ్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్, రిమెంబర్ యువర్ పాస్వర్డ్ బికాస్ ఎవ్రీ డే you have to feed the data until you complete your survey. Okay. Now after you have changed your new password, here know your mentor ki వెళ్ళండి. You have to go to know your mentor. See here already I have what you call mapped my students. సో మీ క్లాస్ మెంటర్ మీ పేరు మ్యాప్ చేసి ఉంటారు కాబట్టి ఇగోండి ఇక్కడ చూడండి ఆయన మెంటర్ పేరు వస్తుంది, స్టూడెంట్ పేరు వస్తుంది, కామర్స్ ఓకే క్లాసు మన కాలేజ్ పేరు వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ అ స్టూడెంట్ గెట్ లాగిన్స్ ఆ మెంటర్ విల్ బి మ్యాపింగ్ ద స్టూడెంట్స్. సో మీకు ఎవరు మెంటర్ అలోకేట్ అయ్యారో ఇక్కడ ఆయన మెంటర్ వివరాలన్నీ వచ్చేస్తాయండి. దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓకే అడ్మిన్ ప్యానెల్లోనే మీరు మీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందండి. అంటే మీ ఓఎండిసి నంబరు ఓకే మీ ఓఎండిసి నంబరు, మీ జీమెయిల్, మీ క్యాస్ట్, మీ ఏరియా, మీ ఫోన్ నంబరు, ఏబిసి ఐడి ఇవన్నీ కూడా వెంటనే మీరు ఇక్కడ మార్చుకోవాలండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే నౌ కమ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఫీడ్ ద డేటా. సో ఏం చేయాలి? వెరీ సింపుల్. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. డాష్ బోర్డ్లో చూడండి సర్వేస్ మీరు ఇంకా ఏం చేయలేదు కాబట్టి 0. సర్వేస్ ఏమైనా చేసుకుంటే చెప్తుంది ఈరోజు ఎన్ని సర్వేలు చేశారో. ఓకే. మీరు చూడండి సర్వే డెడ్ లైన్ మా కాలేజ్ వాళ్ళు 15 జూలై వరకు పెట్టారు కాబట్టి అంతవరకు కాదు ఇది ముందే చేసుకోండి. ఓకే. సో మీరు ఏం చేయాలి డాష్ బోర్డ్ లో మీకు చెప్తుంది కదా సర్వే ఏమి చేయలేదు ఒకటి కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీరు ఇమీడియట్ గా ఏం చేయాలి అంటే ఫస్ట్ గో టు ద సర్వేకి వెళ్ళండి. ఇక్కడ సర్వే ఫామ్ చూసారా? సో సర్వే ఫామ్ ని క్లిక్ చేయండి. చూడండి సర్వేస్ కి వెళ్తాము. ఓకే సర్వే ఫామ్ ని క్లిక్ చేయాలి. సో గో టు సర్వేస్ దెన్ క్లిక్ సర్వే ఫామ్. ఇక్కడ చూడండి
వెన్ ఐ క్లిక్ ద సర్వే ఫామ్ ఏమైంది ఇక్కడ, ఎప్పుడైతే నేను సర్వే ఫామ్ ని క్లిక్ చేశానో ఇక్కడ ఇమీడియట్ గా చూడండి, ఇక్కడ జీరో అంటే ఆల్రెడీ మీ క్లాస్ మెంటర్ మీకు ఒక టాపిక్ ఇచ్చుంటారు, సోషో ఎకనామిక్ సర్వే, కీప్ ఇన్ మైండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద ఫ్యాకల్టీ, ప్రతి ఫ్యాకల్టీకి ఇది కామనే. ఓకే, ఏది సోషో ఎకనామిక్ సర్వే. రెండో పార్ట్ ఆఫ్ సిఎస్పి ఏదైతే ఉందో అది మనకి 10 టాపిక్స్ ఉన్నాయండి. దాంట్లో నేను మా స్టూడెంట్స్ కి జీరో పావర్టీ ఇచ్చాను, ఆర్ వాటర్ సెక్యూరిటీ ఇచ్చాను. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఒకటి ఉంది, స్వచ్ఛాంధ్ర ఉంది, అలాగా కొన్ని మీ మెంటర్ మీకు అలొకేట్ చేసుకుంటారండి, ఆ టాపిక్ కూడా వస్తుందండి. సో మీరు చేయవలసింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీరో పావర్టీ ఇచ్చాను. సో జీరో పావర్టీకి సంబంధించిన 5-6 పేజీలు క్వశ్చనర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నామండి మీకు. ఆ క్వశ్చనర్ ని మళ్ళీ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ఒక 30 నుంచి 50 ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ ఆ జీరో పావర్టీ మీద కూడా మీరు సర్వే చేయాలి. చూడండి ఏం చేయాలి స్టూడెంట్లు ఇక్కడ, ఫస్ట్ యూ హ్యావ్ టు కండక్ట్ ఎ సోషల్ ఎకనామిక్ సర్వే 30 houses, and again you have to conduct zero poverty in some other 30 houses. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ గివెన్ ఎ జీరో పావర్టీ. సో ఇక్కడ మీరు చూడండి, వెన్ ఎవర్ యూ క్లిక్ ద సర్వే అండ్ యూ క్లిక్ ద సర్వే ఫామ్, దిస్ స్క్రీన్ విల్ పాప్అప్, ఇది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ క్లియర్ గా ఉంది కదా, మీకు అలొకేట్ చేసిన టాపిక్ ఏంటి, జీరో పావర్టీ. సో రైట్, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే చూడండి, సో యూ హ్యావ్ టు ఓపెన్ ద సోషల్ ఎకనామిక్స్, ఓపెన్ అయిపోతుంది బై డిఫాల్ట్, దిస్ పేజ్ విల్ ఓపెన్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ కన్సిస్టెన్సీ, సో ఇక్కడ మీరు అంటే మీరు ఎక్కడైతే సర్వే చేస్తారో ఆ పార్లమెంట్ పేరు కన్సిస్టెన్సీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ ఇచ్చాపురంలో చేశాను అనుకుందాం. సో జిల్లా శ్రీకాకుళం ఆటోమేటిక్, మండలం ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్దాల వలస అనుకుందాం. ఓకే, సో ఆమ్దాల వలస జస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో స్టూడెంట్ గా చెప్తున్నా. సో టౌన్ మేబీ ఆమ్దాల్ వలస ఆర్ సమ్ అదర్ టౌన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం చేయాలి మనం, సో యూ హావ్ టు ఎంటర్ ఆల్ ద సర్వే డీటెయిల్స్. సో మీరు ఏమైతే హార్డ్ కాపీలో రాసున్నారో అదేనండి, అలాగే పంచాయతీ పేరు, ఓకే, వార్డ్ నంబరు, సింపుల్. దెన్ సి స్ట్రీట్ నేమ్, డోర్ నంబర్, నేమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, జెండర్. సో ఇక్కడ ఏం లేదండి. సో వాట్ ఎవర్ యువర్ డన్ ఇన్ ద హార్డ్ కాపీ, మీరు హార్డ్ కాపీలో ఏమైతే చేశారో అదే డేటాని ఇక్కడ మీరు 1 by 1 ఫిల్అప్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ చూడండి సేమ్. సో మీరు హార్డ్ కాపీలో ఉన్న డీటెయిల్స్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, టైప్ ఆఫ్ హౌస్, ఓనర్షిప్ ఆఫ్ హౌస్, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, ఓకే, సోర్స్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్, పవర్ అవైలబిలిటీ, ఎంతమంది చదువుకుని ఉన్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్స్, ఓకే, ప్రాథమిక కేంద్రం ఎంత దూరంలో ఉంది. సో ఇక్కడ ఏం లేదండి. సో ఏదైతే మీరు క్వశ్చనర్ మీకు ఇవ్వబడిందో హార్డ్ కాపీ, ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్స్ ఇక్కడ మీరు ఆన్లైన్లో నింపాలి. ఓకే, రైట్. దెన్ అగైన్ ఇది అయిపోయిన తర్వాత చూడండి, సో పోవర్టీకి సంబంధించిన క్వశ్చనర్ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో మీరు పోవర్టీకి సంబంధించిన రెండో ప్రాజెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ పర్టైనింగ్ టు ది సెకండ్ సర్వే. సో వాట్ ఐ అడ్వైస్ టు స్టూడెంట్ ఈస్, మీరు వెళ్ళినప్పుడే ముందు ఒక 5 రోజులు సోషల్ ఎకనామిక్ సర్వే చేసేయండి. తర్వాత 4-5 రోజుల్లో ఇంటింటికి తిరిగి మీ పోవర్టీ మీద కానీ ఆ స్వచ్ఛాంధ్ర కానీ మీ మెంటర్ ఏదైతే టాపిక్ ఇచ్చారో అది కూడా 30 క్వశ్చనర్ల నుంచి 50 క్వశ్చనర్లు ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసేయండి. ఇంటింటి తిరిగి డేటా కలెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్క రోజు 5 డేటా 10 ఇల్లులో ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు ఇలాగా రికార్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు రెండో సర్వే చేశారు కదా పోవర్టీ, దాని దాని వివరాలని ఇక్కడ మీరు నమోదు చేయాలి. ఓకే, so regarding poverty, now what you do, it is simple. Whatever data you have collected regarding the poverty survey, that data has to be again filled here. ఇక్కడ మీరు ఏం లేదండి, టిక్లు పెట్టడమే. అక్కడ ఏమైతే చేస్తారో ఇక్కడ టిక్లు పెట్టడం అయితే ఇక్కడ ఆన్లైన్ లో మీరు పెడుతున్నారు అంతే. ఓకే, సో వాట్ యు హావ్ టు డూ, ఆల్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ గ్యాదర్డ్ టు ద క్వశ్చన్ హార్డ్ కాపీ, సేమ్ డేటా విల్ బి పోస్టెడ్ హియర్. చూడండి సింపుల్. సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కూడా మీరు నింపేయండి, అంతేనండి. ఫైనల్ గా ఏం చేయాలి, ఆఫ్టర్ చూడండి సోషల్ ఎకనామిక్ సర్వే ఎంటర్ చేసిన తర్వాత రెండో పోవర్టీ మీద చేసిన సర్వే కానీ స్వచ్ఛాంధ్ర మీద కానీ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ మీరు ఏ టాపిక్ అయితే ఇచ్చారో ఆ సర్వే కూడా డీటెయిల్స్ ఇక్కడ అంతా 1 by 1 అంటే మీ క్వశ్చన్ చూసి నింపాలి. హార్డ్ కాపీ మీద ఇలా నింపేసేయండి. అప్పుడు ఏం చేయాలి, సబ్మిట్ సర్వే ఫామ్ కొట్టేయండి. ఓకే, సో నేను ఎందుకు కొట్టట్లేదు, ఎందుకంటే సబ్మిట్ కొడితే ఈ డేటా తీసుకుంటుంది. సో వన్స్ యువర్ ఫినిష్ యువర్ సర్వే, దెన్ సబ్మిట్ యువర్
సర్వే ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తామండి. ఓకే. సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే చెక్ చేసుకుందాం. ఇక్కడ సర్వే రెస్పాన్స్ అంటే మీరు ఎన్నైతే సర్వే అంటే ఒక క్వశ్చన్ సర్వే అంటే ఒక క్వశ్చన్ ఫామ్. ఈ రోజు 5 ఇల్లు మీరు డేటా ఎంటర్ చేశారు అనుకోండి, ఒక్కొక్క ఇల్లు 1 by 1 సబ్మిట్ చేయాలి. ఇక్కడ రెస్పాన్సెస్ చూపిస్తుంది. ఓకే చూడండి ఇక్కడ మీరు ఇంకా ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ యువర్ సర్వే ఫామ్ ఆన్లైన్ ఎవ్రీడే 4 to 5 immediately here you can get your సర్వే రెస్పాన్సెస్. దెన్ సర్వే అనలిటిక్స్ అంటే ఏం లేదండి, మీరు ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో దాని తాలూకా డయాగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. దెన్ ఫైనల్ గా ఆ సర్వే ఫామ్ ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే యూ కెన్ ప్రింట్ ది సర్వే ఫామ్. చూడండి ఇక్కడ ఇచ్చారు కదా, డైరెక్ట్ గా మీరు దీన్ని కూడా ప్రింట్ చేసుకొని, ఓకే దీన్ని కూడా ప్రింట్ చేసుకొని మీరు సర్వే చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైతే మీ మెంటర్స్ ఇచ్చారో అది కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అప్లోడ్ ద డేటా. అర్థమైందండి? మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఏం చేయాలి? మీరు ముందు లాగిన్ అవ్వగానే డాష్ బోర్డ్ ఇది కనిపిస్తుందండి. సర్వేకి వెళ్ళడం. ఓకే ఫస్ట్ టైం గో టు సర్వే ఫామ్. మీరు సర్వే ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందు సోషల్ ఎకనామిక్ సర్వే హార్డ్ కాపీస్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని నింపేయండి. తర్వాత దాని కింద ఆ ఆ ఇంటికి వెళ్ళినా మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి రెండో సర్వే చేస్తారు కదా, ఆ డేటా కూడా నింపేయండి. అది మారినా పర్లేదండి. ఓకే. అవన్నీ నింపేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకటి ఒకటి నింపాలి. ఫైనల్ గా అన్ని క్వశ్చన్స్ మీరు నింపేసిన తర్వాత సబ్మిట్ సర్వే కొట్టేయడమే. అండ్ సబ్మిట్ సర్వే కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే సర్వే రెస్పాన్స్ అంటే మీరు 10 నింపారు అనుకోండి ఆన్లైన్ లో, ఆ 10 ఇక్కడ రెస్పాన్సెస్ చూపించడం జరుగుతుంది. హోప్ దిస్ క్లాస్ అండ్ ప్రజెంటేషన్ హ్యాస్ మేక్ ఇట్ క్లియర్ టు ద స్టూడెంట్స్ దట్ హౌ టు సబ్మిట్ ద ఎవ్రీడే డేటా. ఈ విధంగా చేసి మీరు డేటాని సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.